సర్వతంత్ర స్వతంత్ర ఈ వాక్యానికి ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలం సంకల్పం మాత్రం చేతనే ఎంతటి పెద్ద పనినైనా ఏ పనినైనా సాధించగలగడం అన్నమాట. ఈ లోకంలో అతి శక్తివంతమైనది సంకల్పం మాత్రం చేతనే మరి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మనం ఒక పని జరగాలని కంకణం కట్టుకున్నప్పుడు మరి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కూడా పట్టించుకోరు. అదే విజేతల లక్షణము. మరి అలా సంకల్పం మాత్రం చేతనే ముందుకు ప్రయాణిస్తున్న వారి జీవిత గాథల్ని ఒకసారి, విజేతల జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గమనించండి. వారు ఎదుగుతున్న దశలో ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఒకసారి వాళ్ళేంటో ఈ లోకానికి తెలిసిన తర్వాత అయ్యో వీళ్ళనా మనము మరి ఇంత తక్కువగా మాట్లాడిందని ముక్కు మీద వేలేసుకుంటారు. అలా జీవితము, జీవన ప్రస్థానము, అలాగే విజేతల జీవిత గాథలన్నీ కూడా ఇలా అవమానాలతోటే మొదలవుతూ ఉంటాయి. సర్వతంత్ర స్వతంత్ర అంటే కేవలం సంకల్పం మాత్రం చేతనే ఇక అన్నీ కూడా పనులు నెరవేరుతూ ఉంటాయి. మనం ఒకసారి కంచి కామాక్షి పీఠం యొక్క పీఠాధిపతుల్ని చంద్రశేఖర పరమాచార్యుల వారిని మరి ఒకసారి మనము పరమాచార్యుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన కేవలం సంకల్పం మాత్రం చేతనే తన భక్తులకు అన్నీ కూడా మరి సమకూరుస్తూ ఉండేవారట. ఒకానొక దశలో పరమాచార్య దగ్గరకు గొప్ప భక్తుడు, చాలా ధనవంతుడు వచ్చి, స్వామి మీకేం కావాలో చెప్పండి, నా యావదాస్తి రాసివ్వమన్నా రాసిస్తానంటే నేనేం చేసుకోవాలి, ఈ కాగితాలతోటి చిల్లర నాణాలతోటి నా వైపు భగవంతుడు ఉండగా ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నాడంట. అలా ఉండాలి భక్తి అంటే, అలా ఉండాలి భగవంతుని మీద విశ్వాసం అంటే, అలా ఉండాలి. అలాగే ఒక పేద కుటుంబం వచ్చిందంట, స్వామి మేము వివాహం చేసుకోవాలి, మా దగ్గర తగినంత ధనం అయితే లేదు, దయచేసి సమకూర్చండి అని అడిగినప్పుడు మౌనంలో మరి ధ్యానంలోకి వెళ్ళి కామాక్షి దేవిని మరి ఆశ్రయించి ధనం కోసం ప్రార్థిస్తూ ఉండగా అటుగా ఒక ధనవంతుడు వచ్చి కొన్ని కాసులు, 18 కాసులు, కొంత దాదాపుగా 18 కాసులు 20 కాసులు అలా మరి పరమాచార్య గారి దగ్గర విడిచిపెట్టాడట. ఇక ధ్యానంలోనే ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పడము, అవన్నీ కాసులు దేని గురించి అయితే పేదవారు వచ్చారో అవన్నీ కూడా తనకు అవసరం లేదు అని అనుకున్నారు కాబట్టి ఇవి మీరు తీసుకోండి, దీంతో వివాహం చేసుకోండి, చక్కగా ఆనందంగా ఉండండి అని మరి దీవించి పంపించి వేశారట పరమాచార్య. అలా ఉండాలి గురువు లక్షణము. గురువు మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి, ఆయనే సరైన గురువు. కాబట్టి గురువు అన్న వ్యక్తికి ఎటువంటి మరి వ్యామోహ మమకార వికారాలు లేకుండా కేవలము భగవంతుని మీదే తదేక దృష్టిని సారించాలి. శిష్యులకు మోక్షానికి మార్గం చూపెట్టగలిగేవాడు. ఈ లోకంలో అన్ని చిక్కుముడుల నుంచి సూక్ష్మంగా బయటపడేసేవాడు గురువు. కాబట్టి ఇటువంటి గురువుని ఆశ్రయిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు ఉంటే బాగుంటుంది. మీ తల్లిని ఎంచుకుంటారా, తండ్రిని ఎంచుకుంటారా, లేదా మీ ఇష్టదైవాన్ని ఎంచుకుంటారా, మీ ఇష్టమైన స్నేహితుడిని ఎంచుకుంటారా, అది మీ ఇష్టం. ఇక పరమాచార్య లాంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం మనకు చేకూరాలంటే ముందు దేని మీద అత్యాస పనికిరాదు, అన్నిటి మీద మమకార వికారాల్ని దేనికి లొంగకూడదు, దేనికి ఎక్కువ ఆశపడకూడదు. అప్పుడే భగవంతుని సాక్షాత్కారము, మోక్షానికి అర్హత సాధించగలుగుతామని. కేవలము సంకల్పం మాత్రం చేతనే ఈశ్వరానుగ్రహం వల్ల ఎవ్వరి ముందు చేయి జాచకుండా మరి అలా అన్నీ కూడా మరి పొందేవారే నిజమైనటువంటి భక్తులు. ఏవి కూడా నేరుగా అడగకుండా ఈశ్వరార్పితం చేస్తూ, ఏ ఫలితాన్నైనా ఈశ్వరార్పితం చేస్తూ, ఏ కోరికనైనా భగవంతుడిని విన్నవించుకుంటూ ఈశ్వర అనుగ్రహంతో అన్ని కోరికల్ని మరి నెగ్గించుకొని ఒకసారి మనము కంచి పీఠాధిపతి పరమాచార్యుల వారిని ఒకసారి గమనిస్తూ ఉంటే ఆయన ఎవ్వరి ముందు చేయి జాచేవారు కదట. ఎవరన్నా వచ్చి స్వామి దీనిని స్వీకరించమంటే సున్నితంగా నవ్వి తిరస్కరించేవారట. అలా ఉండాలి వ్యక్తిత్వము, సంకల్పము. అంటే ఆయనను నడిచే దేవుడు అని కూడా పేరు. పరమాచార్య అనేటటువంటి ఒక గురువు, ఒక వ్యక్తి నడిచే దైవంగా మనందరికీ ఆదర్శంగా ఉన్నారంటే దేని మీద శాశ్వతమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని పెంచుకోకూడదు. అన్నిటి మీద ఆ ఇష్టాన్ని త్యజించాలి. అంటే దేని మీద మమకార వికారాలు ఉండకూడదు, దేని మీద అమితమైన ఇష్టం పెంచుకోకూడదు. అప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఏమిటా శాశ్వతమైన ఆనందము? మోక్షానికి అర్హత సాధించగలుగుతాము. ఎవరి ముందు చేయి జార్చకుండా మరి బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక మంత్రాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాము. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర. అంటే స్వామి
పరమేశ్వర, నేను కేవలం నిన్నే నమ్మాను. ఈ సృష్టిలో వ్యక్తులని కానీ మరి ఏ ఇతర బంధాలని కానీ నేను నమ్మలేదు. కాబట్టి అనాయాసేన మరణం, నేను చనిపోయే దశలో ఒక్కసారి నాకు కనిపించు. అనాయాసంగా అంటే సునాయాసంగా నా ప్రాణం పోయేటటువంటి అవకాశాన్ని, సౌలభ్యాన్ని నాకు కలిగించు. అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం, అంటే ఎవరి ముందు చేయి జాచకుండా గౌరవంగా జీవిస్తూ మరి అలాగే అంతే మర్యాదగా జీవిస్తూ ఈ జీవనాన్ని గడపాలని. అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేహంతే తవ సాయుధ్యం. కాబట్టి కేవలం నీ సాయుధ్యము, నీ సత్సంగము, భగవత్ సత్సంగమే నేను పొందాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేహమే పరమేశ్వర, కాబట్టి నన్ను నీలో ఐక్యం చేసుకో పరమేశ్వర అని ఈ పద్యంలో ఉండేటటువంటి, వాక్యంలో ఉండేటటువంటి అర్థము. ఇలా ఉండాలండి వ్యక్తిత్వం అంటే.